హాయ్ అండి. ఈరోజు డే 2 దుర్గా నవరాత్రిలో భాగంగా రెండవ రోజు గాయత్రీదేవి పూజ చేసుకుంటాం కదా. సో మరి ఆ గాయత్రీదేవి గురించి మనం తెలుసుకుందామండి. పూర్వం ఒకప్పుడు అరణ్యుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరము నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వటం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకో అన్నాడు. అంతటా ఆ రాక్షసుడు చతురానన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ శస్త్ర అస్త్రాలతో కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ 2 కాళ్ళు గల ప్రాణి చేత కానీ 4 కాళ్ళు గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించటానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మ ఇంద్రులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని అతడు గాయత్రిని మానివేయటమే లేదా మరిచిపోవటమో చేస్తే తప్ప గాయత్రి మంత్రాన్ని మానివేయటము లేదా మరిచిపోవటమో చేస్తే తప్ప అతన్ని వధించటం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. బ్రహ్మ ఇంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మానిపించటానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడును కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేమి పని, మీ రాకకు కారణం ఏమిటి అని అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా,
నీవిలా అనటం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కాని శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు విన్న అరుణునితో దురభిమానము, దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్దకు సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడై దుర్బలుడు అయిపోయాడు. ఎందుకు కోరగానే వాడయ్యాడు? ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. వరభయకర శాంత కర్ణామృత సాగర నానాభ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూచి నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి నమః కమలా పత్రాక్షి సర్వదారే నమోస్తుతే. భ్రమరే వేష్టిత యస్మాత్ భ్రామరీ యా తతస్మాత్ కృత తస్యే దేవ్యే నమో నిత్యం నిత్యమేవ నమో నమః అని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. అంతటా పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పటానికి వినటానికి అవకాశం లేకుండే, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పాది అంటే 6 పాదాలు గలది తుమ్మెద వల్ల మరణించాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామరి దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. వ్యాస మహర్షి కొనసాగించాడు. గాయత్రి పరాశక్తి స్వరూపం. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకల ఐశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్వేదం సామవేదాల నుండి, 4వ పాదం
అథర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువలనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి మూడు పాదాల్లో 24 అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగానే, మధ్యాహ్నం సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగానే, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగానే ఆచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేద మంత్రము ఈ గాయత్రి. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసి వృక్ష సమీపంలో, నదీ తీరాల్లో, పుణ్యక్షేత్రాలలో జపించటం మరింత ఫలప్రదం. తస్మాత్ సర్వే ద్విజశక్త్యః న సేవన చ వైష్ణవః. ద్విజులందరూ గాయత్రీ దేవతారాధనం చేసే వారే కనుక వారు వైష్ణవులైనా శైవులైనా ముందుగా అందరూ శాక్తేయులు. గాయత్రీ మంత్రములోని 24 అక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతాలు. కర్మేంద్రియాలు 5, కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్రాశయ అవయవాలు. జ్ఞానేంద్రియాలు 5, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. పంచ ప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. పంచభూతాలు నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 4 హంతకర్మ చతుష్టాయం కలిసి సృష్టిలోని 24 తత్వాలు. జీవుడు 25వ వాడు. 24 అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే 25 అక్షరాలు అవుతాయి. ఈ మంత్రంలో గల 24 వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. 24 రంగులు, 24 శక్తులు, 24 ముద్రలు గల గాయత్రీ మంత్రానికి వేదోక్తమైన సాంప్రదాయాన్ని అనుసరించి కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి. ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తరువాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భావన చెయ్యాలి. గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి, గాయత్రియే ఛందస్సు, పరాశక్తియే దేవత. గాయత్రి దేవతకు 5 ముఖాలు, 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి. ఆమెకు 10 చేతులు, కుడి ఎడమల 2 చేతులలో 2 పద్మాలను, మిగిలిన 8 చేతులలో వరద, అభయ, అంకుశ కళాది శక్తులను ధరించి ఉంటుంది. సాధకుడు ఇలా భావించి సుఖ ఆసనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి. ఓ జగన్మాత, నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయాస్వరూపిణివి. త్రిసంధ్యలకు దేవతవైన నీకు నమస్కారం. సావిత్రి, సరస్వతి, వైష్ణవి,
రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు. హంసవాహన అయిన బ్రాహ్మీ శక్తి, గరుడ వాహన అయిన వైష్ణవీ శక్తి, వృషభ వాహన అయిన సావిత్రి శక్తి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి, సాత్విక భావమైన స్వేదం నుండి, ఆనందరూపమైన కన్నీటి నుండి 10 అశంష రూపాలను సాధకులు వరేణ్యే, వరద, వరిష్ట, వరవర్ణిని, గరిష్ట, వరారోహ, నీలగంగ, సంధ్య, భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. మధ్యలోకంలో భగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే. త్రిలోకవాసులను తరింప చేయటానికి నదీ తీరంలో ప్రవహించే దేవతవు నీవే. త్రిలోకవాసులను తరింప చేయటానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నీవే. భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ, భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు. ఉపాసకుని శరీరములోని ఇడ, పింగళ, సుషుమ్నాది 10 విధ ప్రాణనాడులు నీవే. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు నీ స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే. మూలాధారములోని కుండలిని శక్తి నీ రూపమే అని సాధకులు ఆమెని ధ్యానిస్తారు. ఈ విధంగా గాయత్రీ దేవతా వైభవాన్ని వివరించి, గాయత్రి సహస్రనామాలను, దీక్షా విధానాన్ని వ్యాస మహర్షి జనమేజయునకు వివరించాడు. జనమేజయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు. వేదము నుండి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖతః విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులు నశిస్తాయి. 7 కోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు. నమోదేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే బృహత్యాది మహామంత్రరూపే ప్రణవరూపిణి భక్త కల్పాలతం దేవిం అవస్థాత్రయ సాక్షిణ్యం తుర్యాతీత స్వరూపాం చ సచ్చిదానందరూపిణిం అని గౌతముడు గాయత్రి మాతను ప్రార్థించి ఆమె పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. గాయత్రి దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులను, వివిధ రకాల వంటకాలను, నానాలంకార వస్త్ర మూల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యాడు. కనుక జనమేజయ మహారాజా గాయత్రి రూపాన్ని మనస్సులో భావించిన, ఆమెను పూజించిన, ఆమె మంత్రాన్ని జపించిన సర్వ అరిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి.
గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగం పరిచి లోక కంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు. గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోకపూజ్యుడయ్యాడు. కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చెయ్యరాదు. ఈ విధంగా వ్యాస మహర్షి జనమేజయునకు గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు. ధన్యవాదములు. ఇదండి గాయత్రి మాత గురించి. సర్వేజన సుఖినో భవంతు.